హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రోజు అయితే మేము ఎడిసన్ వెళ్ళామండి. ఎడిసన్కి ఎందుకు వెళ్ళామంటే గోల్డ్ స్మిత్తో చిన్న పని ఉందండి. ఇక్కడ దగ్గరలో అయితే మాకు ఎడిసన్లోనే ఉంటుంది. ఏమైనా గోల్డ్ రిపేర్ చేయాలన్నా, ఏమైనా బ్రేక్ అయినా రిపేర్ చేయించుకోవడానికి ఎడిసన్ వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాము, ఏం చేశారు అనేది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే అది చూసేయండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో కూడా చెప్తాను. ఫస్ట్ నేను గోల్డ్ స్మిత్తో పని ఉంది అని చెప్పాను కదండి. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాము. అండ్ మా ఇంటి దగ్గర నుంచి అక్కడికైతే 35 మినిట్స్ అనమాట. అక్కడికైతే వచ్చేసామండి. అక్కడ పక్కన చూస్తే జ్యువెలరీ షాప్స్ అండ్ రిపేర్స్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. బయట అయితే బాగా ఎక్కువ విండ్ ఉందన్నమాట. సో ఇంకా జాకెట్ వేసుకుని గోల్డ్ స్మిత్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మీరు చూస్తే పైన రూపాలి టైలర్స్ అని ఉంది కదా. సో ఇదేనమాట, ఇక్కడే జ్యువెలరీ అది రిపేర్ చేస్తారు. అండ్ ఇక్కడ టైలరింగ్ అది కూడా చేస్తారు అనుకుంటండి. అందుకని ఇలా బ్లౌజెస్ అవి హ్యాంగ్ చేసి ఉన్నాయి. అండ్ మేము గోల్డ్ స్మిత్తో పని అని చెప్పాను కదా. సో తను చేస్తున్నారనమాట. సో ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది కూడా చూపిస్తాను. వాళ్ళు రిపేర్ చేయడానికి ఎక్విప్మెంట్ అయితే చాలా ఉన్నాయండి. చూస్తే మీరు చుట్టూ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మేము ఎంతో టైం పడుతుంది అనుకుని వచ్చామన్నమాట. కానీ ఒక 15 మినిట్స్లో అయిపోయింది. త్వరగా చేసేసి ఇచ్చేసారు. అసలు ఎందుకు వచ్చామంటే మా ఫ్రెండ్ చైన్ కొంచెం బ్రేక్ అలా అయిందంటండి. అది రిపేర్ చేయించుకోవడానికి అలా వచ్చామన్నమాట. ఇక్కడ వాళ్ళు చిన్న గోల్డ్ పీస్ అది పెట్టి అలాగా మెల్ట్ చేసి అది ఫిక్స్ చేస్తున్నారు. సో ఇదైతే నాకేమీ అది తెలియదండి. సో అందుకని నేనేమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇలా స్లోగా వాళ్ళు చేసి అదేదో వాటర్లో వేశారు. సో ఎగ్జాక్ట్ ప్రాసెస్ అయితే మనకి తెలియదు కదా. సో ఇలా పెట్టి చేస్తున్నారనమాట. మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను. అంటే భయపడతారు కదా ఎవరైనా ఇలా చేయించుకోవాలి, ఇక్కడ ఏం చేస్తారు అని. సో అందుకని చూపిస్తున్నాను అనమాట. చాలా జాగ్రత్తగా చాలా బాగా చేశారండి. సో ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను. మనకి ఇండియాలో అయితే ఏమైనా ఇలా రిపేర్ చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళు ఆ ఆర్నమెంట్ అనేది 3-4 డేస్ ఉంచుకుని రిపేర్ చేసిస్తారు కదండి. వీళ్ళైతే 15 మినిట్స్లో ఇచ్చేసారనమాట. ఇంత త్వరగా అయిపోతుందా అని అనుకున్నాము. ఇక్కడైతే చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్ అలా కూడా ఉన్నాయండి. లైక్ స్టడ్స్ లాగా అండ్ సిల్వర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. పట్టీలు అవి కూడా ఉన్నాయి అనమాట. అండ్ చిన్న పిల్లలకి చేతులకి అవి వేస్తారు కదండి, అవి కూడా ఉన్నాయి. నేను అవి కూడా చూపిస్తాను. చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఉన్నాయండి. అండ్ వాళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా యాడ్ చేస్తాను. ఎవరికైనా యూజ్ అవుతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకున్నా షేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ కూడా గోల్డ్ స్మిత్ ఉంటాడా అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. సో ఉంటారండి. అందుకనే ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియోతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా అలా చిన్న చిన్న రిపేర్స్ అవి ఉంటే ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాట. ఇదే కాదండి, దగ్గరలో అయితే గోల్డ్ షాప్స్ మల్బార్ అని చాలా ఉన్నాయి. మేమైతే అక్కడికి ఎక్కడికి వెళ్ళలేదు, కానీ ఇంకా గోల్డ్ స్మిత్తోనే పని ఉంది అని చెప్పి ఇంకా అక్కడికే వెళ్ళాము. గోల్డ్ స్మిత్తో వర్క్ అనేది అయిపోయిన తర్వాత మేము జేసీ మిల్స్కి వెళ్ళాము. సో అనుకోకుండా వెళ్ళామన్నమాట. ఇంకా టైం ఉంది అని చెప్పి ఇంకా అది కూడా చూద్దామని వెళ్ళాము. జేసీ మిల్స్ ఏంటంటే మాల్ అనమాట. స్టోర్స్ ఒకే ప్లేస్లో ఉంటాయి, మాల్ టైప్ ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము. మా హస్బెండ్ అయితే వెళ్ళారంట, నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. అక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసాను. సో అది కూడా చూసేయండి. ఇక్కడ ఏం తీసుకున్నామో కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి, నేను లాస్ట్ లో చూపిస్తాను. జెర్సీ మిల్స్ కి వెళ్ళే ప్లాన్ అయితే లేదండి, కానీ 15 మినిట్స్ లో అయిపోయింది అని చెప్పాను కదా. ఇంకా చాలా టైం ఉంది, ఇంత దూరం వచ్చాము కదా అని ఇంకా జెర్సీ మిల్స్ కి వెళ్ళాం అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ దగ్గరకు వచ్చేసాము అనమాట. ఆపోజిట్ లో మీకు బర్లింగ్టన్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు. సో మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే బ్రాండెడ్ స్టోర్స్ అవి ఉంటాయండి. మనకి డీల్స్లో మంచి ప్రైస్కి వస్తాయి. సో అన్నీ ఉంటాయి అన్నమాట. మ్యాక్స్ నేను అవి కూడా చూపిస్తాను ఏమేమి ఉంటాయి అనేది. సీకే అండ్
హాలిస్టర్, యుఎస్ పోలో అవన్నీ ఉంటాయి కదా స్టోర్స్, అవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ అక్కడక్కడ చూస్తే ఫుడ్ కోర్ట్స్, మనం ఏమైనా స్నాక్ ఐటమ్ ఏమైనా తినాలి అన్న అలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు కోవిడ్ కదా, సో అందరూ మాస్క్ అది పెట్టుకొని అలా ఉన్నారు. అండ్ ప్రికాషన్స్ అవి కూడా బాగానే తీసుకుంటున్నారండి. అండ్ మనకి ఏ స్టోర్ ఎక్కడ ఉంది అని చూసుకోవాలంటే మనకి మ్యాప్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట. నేను అది కూడా చూపిస్తాను. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఇప్పుడు మేము గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నాం అన్నమాట. ఇది సీకేలో. ఇకేలో అయితే 2 టీ-షర్ట్స్ తీసుకున్నారు. అది నేను లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ పక్కన చూడండి, ఇవన్నీ ఎంత బాగున్నాయో కదా, లాంగ్ ఫ్రాక్స్ లాగా అలాగ ఉన్నాయి. సో ఇక్కడ అమెరికన్స్ అలా వేసుకుంటారు కదా. అండ్ కొన్ని అయితే కవర్తో ర్యాప్ చేసేసి అలా ఉన్నాయి. కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా. సో మీకు కూడా చూపిద్దామని షేర్ చేసుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే స్టోర్ బయట ఇలా 50% ఆఫ్, 70% ఆఫ్ అని అలా పెట్టేస్తాడనమాట. సో అలా డీల్స్ ఉంటాయి. ఇక్కడ స్టోర్సే కాకుండా మధ్యలో మనం వెళ్ళే వేలో మధ్యలో కొన్ని కనిపిస్తున్నాయి కదండి. లైక్ ఇలా క్యాండీస్ అని, ఇంకా కొన్ని స్టాల్స్ లాగా అలా కనిపిస్తున్నాయి కదా. సో అలా కూడా ఉంటాయి అన్నమాట మాల్స్లో. సో ఇలా ఆర్నమెంట్ స్టాల్స్ అని, మాస్క్ స్టాల్స్ అలా కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు కోవిడ్ మాస్క్లు అందరూ వాడుతున్నారు కదా, వెరైటీ మాస్క్ అలాగా. సో అలా కొన్ని ప్లేసెస్లో మాస్క్స్ అవి సంబంధించిన స్టాల్స్, ఇలా పెర్ఫ్యూమ్స్, ఫోన్ కేసెస్ స్టాల్స్ అలా పెట్టున్నారనమాట మధ్యలో. ఇక్కడ బనానా రిపబ్లిక్ స్టోర్ దగ్గర చూడండి లైన్ ఎంత పెద్దగా ఉందో. అంటే మ్యాక్సిమం ఇంతమందే ఉండాలి అని చెప్పి ఉందన్నమాట. అంటే కోవిడ్ ఉంది కదా, సో అందుకని కొంతమందినే అలౌ చేస్తున్నారు. ఆ స్టోర్లోంచి ఎంతమంది అయితే బయటకు వస్తారో అంతమందినే లోపలికి అలౌ చేస్తారనమాట. సో ఇంకా ఆ లైన్స్ అలా ఉన్న స్టోర్స్కి అయితే మేము వెళ్ళలేదు. ఎందుకంటే మేము వెళ్ళిందే 5:30కి అలా వెళ్ళాము. మళ్ళీ 9కి క్లోజ్ చేసేస్తారు. సో అందుకని ఇంకా మళ్ళీ టైం వేస్ట్ కదా అలా లైన్స్లో అలా నుంచుంటే. సో అందుకని వెళ్ళలేదు అనమాట. క్రిస్మస్ సీజన్ కదండి, చూడండి డెకరేషన్ అది ఎంత బాగా చేశారో. అండ్ క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు, అది కూడా చూపిస్తాను. కొన్ని ప్లేసెస్లో అయితే లైటింగ్స్ అది పెట్టి బాగా చేశారనమాట. ఇక్కడ చూడండి ఎలా రౌండ్గా పెట్టి లైటింగ్ అది పెట్టారు. అండ్ అక్కడ నుంచి ఫొటోస్ అవి తీసుకుంటున్నారనమాట. ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము. పైనుండి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ ఎలా ఉందో కూడా చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. మేము వెళ్ళినప్పుడు బాత్ అండ్ బాడీ వర్క్స్లో ఆఫర్ ఉందండి. ఏం ఆఫర్ అంటే 3 విక్ క్యాండిల్స్ $9.95 అనమాట. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో దానికైతే ఆఫర్ పెట్టినప్పుడు. ఎక్కడ చూసినా ఏ బాత్ అండ్ బాడీ వర్క్స్ స్టోర్లో చూసినా ఇంత పెద్ద లైన్ ఉందన్నమాట. అంటే ఇక్కడ వాళ్ళు క్యాండిల్స్ అవి బాగా యూస్ చేస్తారనమాట. ఇంకా ఆఫర్ పెడితే ఇంక ఇలానే ఉంటారు కదా. సో చాలా పెద్ద లైన్ ఉంది. నేను చాలా టిక్టాక్ వీడియోస్లో అలా కూడా అబ్జర్వ్ చేశాను అనమాట. ఎన్ని క్యాండిల్స్ తీసుకున్నారు అండి, చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను క్రిస్మస్ ట్రీ కూడా చూపిస్తాను. ఆ ట్రీ చూడండి ఎంత హైట్ ఉందో, చాలా హైట్లో ఉందన్నమాట. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ మీరు కింద చూస్తే శాంటా క్లాస్. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి శాంటా క్లాస్తో ఫొటోస్ అవి తీసుకుంటారు. సో ఎంతో మనీ ఉంటుంది అనమాట. సో మనకు కావాలంటే అలా ఫోటో తీసుకోవచ్చు శాంటా క్లాస్తో. ఇలా క్రిస్మస్ ట్రీ మొత్తం పడేలాగా అలా తీస్తారనమాట మాల్స్లో. సో ఇదొక మాల్లో ఇలా పెట్టారు. వేరే మాల్స్లో కూడా ఇలానే ఉంటాయండి. మేము లాస్ట్ ఇయర్ ఇండియాకి వెళ్ళే ముందు నేను డెలివరీ వెళ్ళాను, క్రిస్టినా మాల్కి వెళ్ళాను. అది కూడా అప్పుడు వీడియో అప్లోడ్ చేశాను. ఒకవేళ కావాలంటే అది కూడా చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అప్పుడు కూడా ఆ క్రిస్టినా మాల్లో కూడా ఇలా క్రిస్మస్ ట్రీ అలా పెట్టారనమాట. చాలామంది ఫొటోస్ అవి కూడా తీసుకుంటున్నారు. నేను అప్పుడు కూడా క్రిస్మస్ టైంలోనే వెళ్ళాను. అలా మాల్లో మంచిగా డెకరేట్ చేస్తారండి, చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి అది కూడా. ఇది కూడా బాగుంది నాకు, కానీ ఇంత సైజులో. దాంట్లో కలర్స్ మీకు చాలా ఉన్నాయి కదా, వేరే ఏమైనా తీసుకోనా అయితే?
ఇది హాలిస్టర్లో అండి. ఇక్కడ చూడండి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్స్లో అలా ఉన్నాయి. ఎక్కువ బ్లూ మీద రెడ్ అలా ఉన్నాయి అన్నమాట. సో ఇందులో కూడా ఒక షర్ట్ తీసుకున్నారు, అది కూడా చూపిస్తాను తర్వాత ఏం తీసుకున్నారు అనేది. మాల్లో బెడ్ బాత్ అండ్ బియాండ్ కూడా ఉందండి. అసలు ఈ స్టోర్లో ఏముంటాయి అనేది కూడా చూసేద్దాము మరి. సో పదండి, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను. ఈ స్టోర్లో అయితే మన ఇంట్లోకి కావాల్సినవన్నీ దొరుకుతాయండి. లైక్ ఫుడ్ ఐటమ్స్, ఆర్గనైజర్స్, కిచెన్ అప్లయన్సెస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అసలు ఏమేమి ఉంటాయి కూడా చూద్దాము. ఇక చూడండి, వెజిటబుల్స్ కటింగ్ చేసుకునేది అవి కూడా ఉన్నాయి కదా. సో అలా కిచెన్కి సంబంధించినవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఆర్గనైజర్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇది శానిటైజ్ చేసుకోవడానికి మెషిన్ అన్నమాట. మనం ఓన్లీ హ్యాండ్ పెడితే సెన్సార్ ద్వారా అలా వస్తుంది. అండ్ ఇదేమో ఆర్గనైజర్. మా దగ్గర ఇది చిన్నది ఉందన్నమాట, ఇది పెద్ద సైజ్ది. నేను ఆల్రెడీ అది లాస్ట్ ఇయర్ వీడియోలో చూపించానండి. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట. నేను ఇండియాకి గిఫ్ట్స్ టు ఇండియా వీడియోలో అలా షేర్ చేసినట్టున్నాను. నేను ఒకసారి చెక్ చేసి అది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవేమో ఆర్గనైజర్స్ అనమాట. మనం ఇవి పప్పులు అవన్నీ వేసుకుంటాం కదా, ఆ టైప్ ఆఫ్ ఆర్గనైజర్స్. అండ్ ఇక్కడ చూడండి, కిచెన్కి సంబంధించినవన్నీ ఇలా హ్యాంగ్ చేసేసి పెట్టారు. ఎంత బాగా పెట్టారో కదా, మనకి ఈజీగా పిక్ చేసుకోవడానికి అలా ఉంటుంది. అండ్ ఇది చూడండి, ఆయిల్ డిస్పెన్సర్స్ అనమాట. నా దగ్గర ఉన్నాయి. నాకు అది తప్ప ఇంకా వేరేవి ఏం నచ్చవన్నమాట. ఇవి కూడా క్యూట్గా బాగున్నాయి కానీ చిన్నగా ఉన్నాయి. నా దగ్గర ఉన్నదైతే కొంచెం పెద్ద సైజు, దానిపైన డిజైన్ వస్తుంది అనమాట. ఆయిల్ డిస్పెన్సర్ అయితే మీరు చూసే ఉంటారు. నేను కుకింగ్ అది చేసినప్పుడు యూస్ చేస్తాను కదా ఆయిల్ వేయడానికి. సో అదైతే చాలా బాగుంటుంది. అది నేను ఇక్కడికి రాకముందే మా హస్బెండ్ తీసుకున్నారనమాట. నేను మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా మమ్మీ వాళ్ళకి పంపిద్దామని చూస్తే నాకు ఆ డిజైన్లో అసలు ఏమీ నాకు దొరకలేదు. చూడాలి ఫ్యూచర్లో ఏమైనా దొరుకుతాయేమో. అదైతే బర్లింగ్టన్లో తీసుకున్నారంట. అండ్ ఇదేమో బ్లెండర్ అనమాట, $40కి ఆ బ్లెండర్. ఇందులో కుక్వేర్ సెట్స్ అవి కూడా ఉంటాయండి. అండ్ మనం డైనింగ్ టేబుల్ మీద నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి, లైక్ ఏమైనా సలాడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ప్లేట్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి ఇందులో. ఇక చూస్తే మీరు డైనింగ్ టేబుల్ క్లాత్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇవి నీట్గా అలా డెకరేట్ చేసుకుని ఎవరైనా వచ్చినప్పుడు చేస్తే బాగుంటుంది కదా. అండ్ డైనింగ్ టేబుల్ క్లాత్ ఇది $10 అంట, $9.99. అండ్ మనకి ఓవెన్కి సంబంధించినవి అండ్ నాప్కిన్స్, అప్రాన్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ కిచెన్కి సంబంధించిందంతా ఒక రోలో అలా ఉంటుంది. సో అలా ఈజీగా మనకి కావాల్సినవి తీసుకోవచ్చు. అండ్ సలాడ్స్ అవి వేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నాను కదండి, ఇదే అనమాట. ఇది పెద్ద సైజ్ అంట. మేము లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు అత్తయ్య వాళ్ళకి ఇది నచ్చిందనమాట, అది తీసుకెళ్దామని చూశాను, ఆర్డర్ చేసాము అనమాట ఆన్లైన్లో. కానీ మాకు అది చిన్న సైజ్ వచ్చింది, ఇప్పుడు పెద్ద సైజ్ ఉంది అని చెప్తున్నారు మా హస్బెండ్. మేము ఆర్డర్ చేసిన చిన్న సైజ్ కూడా బాగానే ఉందండి. మేమైతే స్నాక్ ఐటమ్ ఏమైనా వేయడానికి, సలాడ్స్ అవి వేయడానికి అలా యూస్ చేస్తామన్నమాట. నేను ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్లో అలా చూపిస్తాను. అండ్ ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది కిడ్స్కి. అండ్ ఇలా మ్యాప్స్ ఎక్కడికెక్కడ ఉంటాయి అన్నమాట. అంటే ఏ స్టోర్ ఎక్కడుందో మనం ఇలా చూసుకునైనా వెళ్ళొచ్చు. లోయర్ లెవెల్లో ఏ స్టోర్స్ ఉన్నాయో ఇలా ఉంటాయి అన్నమాట. మనం అది చూసైనా ఏ స్టోర్కి కావాలంటే ఆ స్టోర్ ఆ సైడ్ వెళ్ళొచ్చు. సో ఇలా ఎక్కడికక్కడ మ్యాప్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మీకు క్రిస్మస్ ట్రీ చూపిస్తాను. ఇదైతే కింద నుంచి వ్యూ అనమాట, చూడండి ఎంత హైట్లో ఉందో. ఫైనలీ షాపింగ్ అయితే అయిపోయిందండి, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళాక ఏం తీసుకున్నానో కూడా చూపిస్తా. ఇవి తీసుకున్నారండి, ఇందులో ఏమున్నాయో కూడా చూపిస్తాను. ఫస్ట్ సీకేలో ఏం తీసుకున్నారో చూపిస్తాను. ఇవైతే డైలీ వేర్కి యూజ్ అవుతాయని చెప్పి తీసుకున్నారనమాట. ఏంటో చూపిస్తాను. 2 టీ-షర్ట్స్ తీసుకున్నారు, ఒకటి వైట్ అండ్ ఇంకోటి బ్లాక్. ఇది ఓపెన్ చేసి ఏం చూపించట్లేదు, తను నీట్గా ఫోల్డ్ చేసుకున్నారు అనమాట అప్పుడే. ఇప్పుడు మళ్ళీ నేను తీసేస్తే మళ్ళీ నేను ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. సో ఇది సీకేలో తీసుకున్నారనమాట ఈ 2.
పాలిస్టర్లో అయితే ఒక షర్ట్ తీసుకున్నారు, అదైతే చాలా నచ్చింది అనమాట. ఎప్పటి నుండో తను ఈ టైప్ తీసుకోవాలి అనుకుంటున్నారంట. సో అందుకని ఈరోజు తీసుకున్నారు. ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఓపెన్ చేసి అయితే ఏం చూపించట్లేదులేండి. సో ఇది షర్ట్ అనమాట, ఇలా వస్తుంది. వైట్ లైన్స్ వస్తాయి, రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది. ఇలానే వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి. సో నాకు ఇదే నచ్చింది అనమాట. ఏది బాగుంది అంటే నాకైతే ఇదే నచ్చింది. ఇంకా ఫ్లవర్స్వి అలా ఉన్నాయి, కానీ మళ్ళీ ఎలా ఉంటుందో, మళ్ళీ వేసుకుంటారో లేదో తెలియదు, అందుకని వద్దని చెప్పాను అనమాట. సో ఇది ఒక్కటి తీసుకున్నారు హాలిస్టర్లో. నేను అక్కడ వీడియో కూడా తీసాను, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఆ వీడియో ముందు చూపించాను కదా. యూఎస్ పోలోలో ఏం తీసుకున్నారో చూపిస్తాను. పోలోలో అయితే ఈ టీషర్ట్ తీసుకున్నారండి. ఇదైతే పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పి తీసుకున్నారనమాట. అదైతే ఎక్కువ షాపింగ్ చేయలేదండి, ఎక్కువ అంత మంచిగా ఏం అనిపించలేదు. అంటే ఆఫర్స్ ఉన్నాయి కానీ ఎక్కువ స్టాక్ లేదనమాట. ఇది నచ్చితే ఇంకా అదే తీసుకున్నారు. సో ఇదండి ఈరోజు షాపింగ్ వ్లాగ్ అయితే చూసారు కదా. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, చాలా లేట్ అయిపోయింది, టైం అయితే 9:28 అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఏమైనా కుకింగ్ చేసుకుని తినాలన్నమాట. సో ఇప్పుడు ఇంతతో అయితే వ్లాగ్ నేను చేస్తున్నాను. మరి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.